యోగ్యమైన రీతిలో ఆ ప్రభుత్వంలో మనందరం పొందడానికి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి లూకాసు వార్త 12వ అధ్యాయము 40వ వచనాన్ని కలిసి చదువుకుందాం. లూకాసు వార్త 12వ అధ్యాయము 40వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. పేజీ నెంబరు 65. మీరు అనుకుని గడియలలో మనిషి కుమారుడు వచ్చును గనక మీరు సిద్ధముగా ఉండుడని చెప్పెను. మరోసారి చదువుకుందాం. మీరు అనుకుని గడియల్లో మనిషి కుమారుడు వచ్చును గనక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పెను. ఆత్మ సాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, స్తోత్రాలు. ఇప్పుడు వరకు నాయనా తండ్రి ఆరాధనల ద్వారా నాయనా మేమందరం నిన్ను గణపరచడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. అయా శరీరక్త మాంసంలో పాలు పంపులు పొందటానికి నాయనా తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని కనికరించి అయా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని యోగ్యమైన రీతిలో ప్రభువా క్షమాపణ వేడుకుని యోగ్యమైన రీతిలో నీ శరీరక్త మాంసంలో పాలు పంపులు పొందటానికి నన్ను మమ్మల్ని అందరూ కూడా సిద్ధపరచవలసిందిగా వేడుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. లూకాసు వార్త 12వ అధ్యాయము 40వ వచనంలో రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే, మీరు అనుకుని గడియల్లో మనిషి కుమారుడు వచ్చును గనక మీరు సిద్ధముగా ఉండుడని చెప్పెను. ఏ గడి అండి? మీరు అనుకుని గడియలో మనిషి కుమారుడు వచ్చును గనక మీరు సిద్ధముగా ఉండు. మనిషి కుమారుడు వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి? సిద్ధముగా ఉండాలి. సిద్ధముగా అంటే నీకు నాకు దేవుడు సిద్ధంగా అంటే దేవుడు నీకు నాకు అనుగ్రహించిన పని అయినా పరిచర్య అయినా లేకపోతే మరి రక్షణ అయినా ఇవన్నీ కూడా కాపాడుకున్న వారే సిద్ధంగా ఉన్నట్టు. కాపాడుకుంటూ ఉండాలి. సిద్ధం అంటే నేను సిద్ధపడి ఉన్నాను ప్రభువా, నేను సిద్ధపడి ఉన్నాను ప్రభు. నువ్వు ఎప్పుడు వస్తావో, నువ్వు ఎప్పుడు వచ్చినా పర్వాలా, ఈ మధ్యాహ్నం వచ్చినా పర్వాలా, సాయంత్రం వచ్చినా పర్వాలా, అర్ధరాత్రి వచ్చినా పర్వాలా, ఉదయకాలం 6 గంటలకు వచ్చినా పర్వాలా, ఉదయకాలం 9 గంటలకు వచ్చినా పర్వాలా, ఎన్ని గంటలకు వచ్చినా నేను ఎలాగున్నాను? సిద్ధముగా ఉన్నాను. అది నువ్వు ఎప్పుడు వచ్చినా సిద్ధమే. నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పగలిగే ధైర్యం నీకు ఉండాలి. సిద్ధంగా ఉన్నానన్న ఎవరు చెప్పగలుగుతారా అంటే ఎవరు చెప్పగలుగుతారండి? ఎవరు చెప్పగలుగుతారు? పరిశుద్ధులు చెప్పగలుగుతారు. పరిశుద్ధులు చెప్పగలుగుతారు. ఆ పరిశుద్ధులు నేను సిద్ధంగా ఉన్నాను ప్రభువా. పరిశుద్ధులు అంటే యేసు రక్తములో కడగబడిన వారందరూ పరిశుద్ధులే. కానీ ఆ యేసు రక్తములో కడగబడిన వారిలో అపరిశుద్ధత కనుక ఉంటే నీవు అది లేనట్టు. అందుకని నీవు సిద్ధంగా ఉండాలంట. ఇప్పుడు సిద్ధంగా ఉంటే ఎవరు వస్తారు? మనిషి కుమారుడు వస్తాడు. ఆ మనిషి కుమారుడు వచ్చినప్పుడు నువ్వు నేను సిద్ధంగా ఉండకపోతే ఏమవుతామండి? ఎడవబడతాం. సిద్ధంగా ఉన్నవారు ఎత్తబడతారు, సిద్ధంగా లేని వారు ఎడవబడతారు. పెళ్లికి వెళ్ళాలండి, పెళ్లికి వెళ్ళాలంటే నువ్వేం చేస్తా? 10 గంటలకే పెళ్లి. ఎప్పుడు సిద్ధపడతావు చెప్పు? 10 గంటలకు సిద్ధపడతావా? లేకపోతే 9 గంటల నుంచే సిద్ధపడతావా? 10ంటికి సిద్ధపడతా. 9ంటికి అని ప్రారంభిస్తావు సిద్ధపడటానికి. 9ంటికి అంటే నీ సిద్ధపాటు. అది అంటే నీ ఇంటిని సిద్ధపరచుకోవడం కాదు, నువ్వు సిద్ధపడటానికి గంట అవుద్ది. నీ ఇంటిని సిద్ధపరచుకోవాలంటే
ఉదయాన్నే 6 గంటలు ఎగవాలి. ఉదయాన్నే 6 గంటలు అయితే నీవు నీ ఇంటి వారు అందరూ కూడా 10 గంటలు కూడా సిద్ధపడతారు. అందుకని సిద్ధపాటు కలిగిన వారు ఉండాలి. అందుకని ఎవరైతే ఆ సిద్ధపాటు కలిగి ఉంటారో అట్టివారు ప్రభుని ఎదుర్కొనే వారికి ఉంటారు. ఒక మాట చెబుతున్నాను వినండి. ఒక మాటలో పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఒక వ్యక్తి ప్రభు యొక్క చిత్తం ఎరిగాడంట. చిత్తాన్ని తెలిసి కూడా ఆయన ఏం చేస్తున్నాడు? అదే అధ్యాయము రండి, అదే అధ్యాయంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. 47 వచనం చదవండి. 47 తన యజమాని చిత్తం ఎరిగిండి సిద్ధపడక అతని చిత్తం చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తాగులను. ఇక్కడ ఏం రాయబడుతూ వచ్చిందండి? ఇక్కడ ఏం రాయబడుతు? తన యజమాని చిత్తం ఎరిగి ఉండి సిద్ధపడక అతని చిత్తం చొప్పున జరిగింపక ఉండు దాసుని కనుక అనేకమైన దెబ్బలు తగులును. పిల్లరా రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే దేవుని యొక్క యజమాని చిత్తం ఎరిగి యజమాని చిత్తం ఎరిగంట సిద్ధపడక. అంటే యజమాని వస్తాడన్న సంగతి నీకు తెలుసు, అవునా? తెలిసి కూడా నువ్వు సిద్ధపడకపోతే ఏం తగిలిద్దమ్మా? అనేకమైన దెబ్బల. నువ్వు ఎరిగొండవు. ఎవరిని ఎరిగొండా? మనిషి కుమారుడు వస్తాడని ఎరిగొండవు. మనిషి కుమారుడి చిత్తం, ఆయన చిత్తం జరిగిస్తాడని ఎరిగొండవు. ఆయన చిత్త ప్రకారం జరుచుకో, ఆయన చిత్త ప్రకారం చేస్తాడని ఎరిగొండవు. ఎరిగుండి కూడా ఏం లేదండి, సిద్ధపడతలా. అంటే నువ్వు ఎందుకు సిద్ధపడతలేదంటే కారణం ఏంటి అంటే నీలో ఏముందాయంటే సిద్ధపాటు లేదు. ఆయన ఎప్పుడు వస్తాడాలే? ఎప్పటి నుంచి అనుకుంటున్నాం మనం? ఎప్పటి నుంచి అనుకుంటున్నాం? నేను పుట్టిన కాడ నుంచి, నాకు వచ్చిన కాడ నుంచి, నాకు వచ్చిన కాడ, నాకు తెలిసిన కాడ అన్నారు. ఏమన్నారు? ప్రభు రాకడ వచ్చేస్తుంది, ప్రభు రాకడ వచ్చేస్తుంది, ప్రభు రాకడ. నాకు వచ్చిన కాంచి అంటున్నారు. మరి మీ వచ్చిన కాంచి బైబిల్ ఏం చెబుతుంది? ప్రభు రాకడ వచ్చేస్తుంది, ప్రభు రాకడ వచ్చేస్తుంది అని ఎప్పటి నుంచో వింటున్నావు, ఎప్పటి నుంచో వింటున్నావు. కానీ వచ్చిందా? రాలా. ఇప్పుడు రాలేదని నువ్వేం చేస్తున్నా? సిద్ధపడతలా. ఎప్పుడు వచ్చినా రాకపోయినా నువ్వు ఎలాగుండాలి? సిద్ధంగా ఉండాలి. అది ఒక పక్క నుంచి ఏమవుతుందండి? ఒక పక్కన దేవుడు ఏమన్నాడు తెలుసా? భూమిని ఒక్కసారి నేను నోవా కాలంలో ప్రజలందరి భూమి మీద ఉన్న మనుషులందరినీ, నరులందరినీ ఒక్కసారి జలప్రలయం ద్వారా తుడిచేసిన తర్వాత దేవుడు ఒక్క మాట అన్నాడు, ఎట్లాగూ ఎప్పుడు కూడా నేను చేయను అన్నాడు. ఇట్లా ఎప్పుడు కూడా ఒక్కసారి చేయను అన్నాడు. ఎట్లా చేస్తా అన్నాడు? క్రమక్రమంగా. ఇప్పుడు ఏం జరుగుతుందండి దేశం మీద? ఏం జరుగుతుంది? క్రమక్రమంగా జరుగుతుందా లేదా? యేసుప్రభు యొక్క రాకడు సూచనలు జరుగుతున్నాయా లేదా? యేసుప్రభు యొక్క రాకడు సూచనలకు యుద్ధాలు జరుగుతున్నాయా లేదా? ఇప్పటికి యుద్ధాలు జరుగుతుందా లేదా? గాజా, ఇస్రాయేల్ యుద్ధాలు జరుగుతున్నాయి. పాకిస్తాను, ఇంకెవరిది? ఇవన్నీ కూడా యుద్ధాలు జరుగుతూ ఉంటే ఏమవుతుందంటే చచ్చిపోయే వాళ్ళు చచ్చిపోతున్నారు, బ్రతికే వాళ్ళు బ్రతుకుతున్నారు. యుద్ధాలు చచ్చిపోయేలు, బాంబుల చేత చచ్చిపోయేలు చచ్చిపోతున్నారు, బుల్లెట్లు తుపాకీ చేత చచ్చిపోయేలు చచ్చిపోతున్నారు, ఇంకా అనేకమైన అనుభవముల చేత చచ్చిపోయే వాళ్ళు చచ్చిపోతున్నారు, ఇంకా అనేకమైన ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు చచ్చిపోయే వాళ్ళు చచ్చిపోతున్నారు, ఇంకా రకరకాల అనేకమైన పరిస్థితుల ద్వారా చచ్చిపోయే వాళ్ళు ఏమవుతున్నారండి? చచ్చిపోతానే ఉంటున్నారు. రాకడ సూచనలు ఏంటో తెలుసా? ఇటు వరకు చచ్చిపోవటం అంటే అరుదండి. ఎట్లంటే ఎక్కడో ఎవరైనా చచ్చిపోయారంటే ఫలానా చోట వ్యక్తి చచ్చిపోయాడు అంటే అమ్మో అక్కడ ఎవరో చచ్చిపోయారంట అని చానాళ్ళు అంటే ఎంతవో అరుదు. చచ్చిపోయారంటమో ఎంతవో అరుదు ఇటు వరకు దినాల్లో. ఇప్పుడు ఎక్కువైపోయింది. పేపర్ల నిండా చూస్తే, వార్తల నిండా చూస్తే అక్కడ చచ్చిపోయారు, ఎక్కడ చచ్చిపోయారు, ఊరిపేట చచ్చిపోయారు, యాక్సిడెంట్ లో చచ్చిపోయారు, నదిలో పడవలో వెళ్ళి చచ్చిపోయారు, ఈతకెళ్ళి చచ్చిపోయారు,
అనేకమైన తొక్కిసలాడ చచ్చిపోయారు. రకరకాలుగా ఏం జరుగుతుంది? అట్లా జరుగుతూనే ఉంది. మనుషులు ఎక్కువ విపరీతంగా చచ్చిపోయే వాళ్ళు ఎక్కువైపోయారు. అందుకని నువ్వు చచ్చిపోయినా బ్రతికున్న భూమి మీద ఉన్నంత కాలం ఎలాగుండాలి? ప్రభు చిత్తం ఎరిగి నాకు మరణం రాదు, ప్రభు రాడు అనుకునే విధానంలో నువ్వు ఉండకూడదు. మరణం ఎప్పుడు వచ్చిందో ఎవరికి తెలీదు. ఈ మరణం వచ్చే అంతవరకు నువ్వు మరణం వచ్చింది ఎప్పుడు వచ్చిందో తెలియదు కనుక యేసు ప్రభు వారు, ప్రభువా నువ్వు వస్తున్నావంట, నేను సిద్ధంగా ఉన్నానయ్యా. అందుకని సిద్ధపాటు కలిగి ఉండాలి. నువ్వు సిద్ధపాటు కలిగినట్టే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకునేవాడుగా ఉంటాడు. అంతేకాకుండా మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఏమని రాయబడుతూ వచ్చింది? 21వ వచనము. మత్తయి సువార్త 25వ అధ్యాయము. బలా నమ్మకమైన మంచి దాసుడా, నన్ను కాదండి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను, నా యజమాని సంతోషములో పాలు పొందమని అతనితో చెప్పెను. ఎవరైతే దేవుని చిత్తాన్ని ఎరిగి సరైన విధంలో సిద్ధపడి ఉంటే ఏమంటాడు తెలుసా? బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసుడా. యజమానుడు దేశాంతరం వెళ్తా ఆయన దగ్గర ఉన్న తలంతులు ఏం చేశాడమ్మా? తన దాసులకు ఇచ్చాడు. తన దాసులకు ఇస్తే ఒక దాసునికి ఎన్ని ఇచ్చాడమ్మా? 5 తలాంతులు ఇచ్చాడు. రెండో వ్యక్తికి ఎన్ని చెప్పాలి? ఎన్ని? 2 3? ఒకడికి 5, ఒకడికి ఎన్ని? అక్కడే రాయబడింది అన్ని కూడా. 2 తలాంతులు ఇచ్చాడు. ఒకడికి ఏమి ఇచ్చాడు? ఒకడికి 5, ఒకడికి 2, ఒకడికి 1 తలాంతు ఇచ్చాడు. ఇప్పుడు తలాంతులన్నీ తీసుకున్నవారు ఇప్పుడు దేశాంతరం పోయిన ఆయన తిరిగి వచ్చాడు. వచ్చిన తర్వాత నీలో నమ్మకత్వం ఉండాలి. అంటే దేవుడు వస్తాడన్న సంగతి చెప్పండి. వెళ్ళినోడు వస్తాడన్న సంగతి తెలుసు. ఇప్పుడు ఊరు వెళ్ళావండి, ఏదో హైదరాబాద్ వెళ్ళిన వ్యక్తి అలా రోజు నేను వస్తానని వెళ్ళావు, రాకోకుండా ఉండడు. ఆయన వస్తాడని తెలిసి కూడా ఇప్పుడు ఈ 3 వ్యక్తులు ఎవరు సామర్థ్యమో వారు చూపించారు. ఇద్దరే చూపించారు సామర్థ్యం. వారు ఇచ్చిన దానికి ఏం సంపాదించారు? డబ్బులు ఒకరు 5కి 5 సంపాదించాడు. రెండోవాడు 2కి 2 సంపాదించాడు. ఇప్పుడు 1 ఇచ్చినవాడు ఇప్పుడు యజమాని చిత్తం ఎరిగాడా లేదు? ఈ ఒక్కడు ఎడిగాడా లేదా? యజమాని చిత్తం అంటే యజమాని వచ్చే సంగతి తెలుసు. వచ్చే తర్వాత తలాంతులు ఎంత నువ్వు సంపాదించావు అన్నది, తలాంతులు ఎంత సంపాదించావో లెక్క. నువ్వు దాచిపెట్టి, నువ్వు ఇచ్చిన తలాంతును నువ్వేం చేయకూడదమ్మా? దాచిపెట్టుకోవడం. నీకు ఇచ్చాడు దేవుడు తలాంతు. ప్రార్థనా తలంతి ఇచ్చాడు, పాటలు పాడే తలంతి ఇచ్చాడు, లేకపోతే మందిరం ఊడ్చే తలంతి ఇచ్చాడు, చాపలేసే తలంతి ఇచ్చాడు, లేకపోతే వాక్యం చెప్పే తలంతి ఇచ్చాడు, అనేకులకు రక్షణ మార్గంలో నడిపించే తలాంతు ఇచ్చాడు. నీ తలాంతుని ఏం చేయకూడదమ్మా? చెప్పకండి, దాయకూడదు. నీకు ఇచ్చిన ఎవరు సామర్థ్యం కొలది వాళ్ళకి ఇచ్చాడు. ఎవరు సామర్థ్యం కొలది వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఇచ్చేయడం ఆయన చిత్తాన్ని మనం ఏం చేయాలమ్మా? నెరవేర్చాలి. ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చడానికి సిద్ధపడి ఉండాలి. ఇప్పుడు వీళ్ళు ఒకడు సిద్ధపడి తన తలాంతును పెంచుకున్నాడు, రెండోవాడు సిద్ధపడ్డాడు, తలాంతును పెంచుకున్నాడు, మూడోవాడు తన తలాంతును దాచిపెట్టాడు. వీళ్ళిద్దరినల్లా బలా నమ్మకమైన మంచి దాసుడా, నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. కిందకు వచ్చేసరికి ఈయనేమన్నాడు?
సోమరువైన సోమరైన చెడ్డ దాసుడా. ఎవరు? తలంతును దాచిపెట్టుకున్నవాడు సోమరి. ఎవరండి? నీకు ఇచ్చిన తలంతును దాచిపెట్టుకోకూడదు. నీ ఇచ్చిన తలంతును దాచిపెట్టుకోకుండా ఏం చేయాలండి? ఆ తలంతును వినియోగించాలంట. వినియోగించాలి. ఎవరి కోసం వినియోగించాలి? దేవుని కోసము నీ తలంతును వినియోగించు. దేవుని కోసము సంపాదించడానికి నీ తలంతును నువ్వేం చేయకూడదమ్మా? దాచిపెట్టుకో. ఈనాడు నీకిచ్చిన తలంతును నువ్వేం చేస్తున్నావు? దాచిపెడుతున్నావు. బహుమానం ఉందా? బహుమానం. ఇక్కడ ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడంటే, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించు. ఏం చేస్తానన్నాడు? అనేకమైన వాటి మీద నియమిస్తాడంట. తన యజమాని సంతోషములో ఏమిచ్చాడమ్మా? చూసారా? అనేకమైన వాటి మీద నియమించడమే కాకుండా యజమాని యొక్క సంతోషములో పాలు పంపించాడు. యేసు దేవుని కోసం కొంచెమన్నా నువ్వు సంపాదించకపోతే, కొంచెమన్నా నువ్వు సిద్ధపడి ఏదో వాళ్ళు సిద్ధపడకపోతే నీ పరిస్థితి ఏంటి? నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీకు ఇచ్చిన తలంతును వినియోగిస్తున్నావా? దాచిపెడుతున్నావా? నీకు ఇచ్చిన తల ఎంతో మంది కోసమేనండి, ఎంతో మంది కోసం ప్రార్థన చేయాలి నువ్వు. ఒక్కరి కోసం కాదండి, ఎంతో మంది కోసం ప్రార్థన చేయాలి. నీ కనబడ్డ ప్రతి ఒక్కరికి యేసు ప్రభు గురించి తెలియజేయి. నీకు తెలిసిన వారందరికీ తెలియజేస్తే ఒక ఆయన సాక్ష్యం చెబుతూ వచ్చినాడు. ఎవరైనా అంటే మన చనిపోయిన ప్రవీణ్ గారు ఒక మాట చెబుతూ వచ్చినాడు. ఏమని చెబుతూ వచ్చినాయంటే, ఆయన అందరితో స్నేహం చేశాడంట. అందరితో స్నేహం చేశాడంట. అందరితో స్నేహం చేసి అందరితో మాట్లాడేవాడంట. కానీ వాళ్ళంట ఏదన్నా వాళ్ళ గుళ్ళో ప్రసాదం ఇస్తుంటే తీసుకునేవాడు కాదంట. ఎందుకు తీసుకునేవాడు కాదని? నేను తీసుకోండి, దాన్ని ముట్టను, నీతో సహవాసం ఎంతైనా చేస్తాను, కానీ అది ముట్టును అన్నాడు. ఎందుకు ముట్టవో అన్నాడంట. సరే నేను తీసుకుంటాను, నేను ఇచ్చేది కూడా నువ్వు తీసుకుంటావా అన్నాడంట. ఎవరు? ప్రవీణ్ గారు అన్నాడంట, ఒక బ్రాహ్మణుడు. నేను ఇచ్చేది కూడా నువ్వు కూడా తీసుకుంటావా అన్నాడంట. నువ్వు ఇచ్చేది నేను తీసుకుంటాను, నేను ఇచ్చేది నువ్వు తీసుకోవాలన్నాడంట. ఏమి ఇస్తావు అన్నాడంట. ఏమి లేదండి, మేము బీపు తింటాము, ఏది దున్నమాసం తింటాము, నువ్వు తింటావా అన్నాడు. చిచ్చి అన్నాడు. నువ్వు ఎట్టా తినవో మేము కూడా అట్లాగే తినమయ్యా. మేము తినేది నువ్వు తినవు, నువ్వు పెట్టే ప్రసాదం నేను పెట్టము, మేము తినము కనుక నీవుగా తిను, నేనుగా తింటాను, కానీ నేను మాత్రము స్నేహంగానే ఉంటాను. ఎవరికి నీకు నాకు విరోధం వద్దు అన్నాడు. అందుకని నన్ను ఆ దినము నుండి ఆయనంట ఎన్నడూ కూడా స్నేహం చేశాడంట. కానీ స్నేహం చేసి కలిసి దేవుని మాటలు చెప్పుకుంటూ వెళ్ళాడంట. కానీ ఏ భోజనానికి కానీ, ఏ ప్రసాదం కానీ, వాళ్ళ ఇంట్లో చేసే భోజనానికి వెళ్ళాడంట. కానీ అవి ఎన్నడూ కూడా ప్రసాదము అంటుకోలేదంట, ఎవరితో పగబెట్టుకోలేదంట. అంటే ఈయన అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, బైబిల్లో ప్రతిదీ కూడా చూపించేవాడు అంట. ఏ వ్యక్తి ఏది చూపించాలో, ఏ వ్యక్తి ఎలా మాట్లాడాలో అది చూపించబట్టే ఇప్పుడు ఆయన ఏం చేశారంటే, అన్నిట్లో లాయర్ కూడా ఆయనే, వాదించేది కూడా ఏ లాయర్ లేడు ఆయనకి. ఎవరైనా లాయర్ ఏదో ప్రతిపక్షం ఉన్నాడు అనుకో, ఈయన వాదించుకునేది ఎవరైనా జడ్జి అడిగితే నన్ను నేనే వాదించుకుంటా అన్నాడు. ఇలా నేనేం చెబుతున్నా అంటే, తాను ఏ రీతిగా దేవుడిచ్చే ఎందుకు చెప్పండి ఈ మాట, దేవుడిచ్చిన తలంతును ఏం చేశాడమ్మా? ఉపయోగించాడు. నువ్వు ఉపయోగిస్తావా? ఎక్కడన్నా నువ్వు ఉపయోగిస్తావా?
ఆయన ఏది విగ్రహాల గురించి ఏది కూడా చెప్పేవాడు కాదంట. ఒక దేవుని ప్రేమ గురించే చెప్పుకుంటూ వెళ్ళేవాడు. పుట్టుక గురించి, ఆయన చేసే అద్భుతాల గురించి, ఆయన మరణాన్ని గురించి, ఆయన తిరిగి లేచిన దాని గురించి, ఆయన మరలా తిరిగి లేచి ఏ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడిగా ఉండి నడిపిస్తున్నాడో ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చేవాడు. ఏది కూడా చెప్పేవాడు కాదు. నేనేం చెబుతున్నానంటే, నీకిచ్చిన తలాంతును నువ్వు చక్కగా వినియోగించుకో. ఇద్దరు వినియోగించుకున్నారు. ఒకడు వినియోగించుకోవాలి. అందుకని ఆ వ్యక్తిని ఏమన్నాడు? సోమరి అయినా చెడ్డదాసుడా, ఆ 24 వచ్చిన చదవండి. తర్వాత ఒక తలాంతు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా నీవు ఇత్తిన చోట కోయివాడు, చలన చోట పంటను కూర్చుకున్నవాడై కఠినుడు వాడిని ఏమన్నాడండి? నువ్వు కఠినుడు అండి. ఏం చెప్పాడు ఆయన? ఏమండి ఏం చెప్పాడు ఆయన? కొన్ని డబ్బులు ఇచ్చాడు అనుకో, ఆ కొన్ని డబ్బులు తలాంతు దాయి సంపాదించుకోయా అన్నాడు. ఈయన ఏమన్నాడు? నువ్వు కఠినవుడి. వీడు సోమరయ్యుండి ఆయన ఏమన్నాడు? చూశారా? అంటే సోమరయ్యుండి ఎట్లా అంటే గానీ మన జోలు రాకుండా ఉంటాడు కనుక ఎట్లా కానాలి చెప్పని చెప్పి అన్నాడు. అనేసరికి ఏం జరిగిందండి? ఇప్పుడు చదువు 26 చదువమ్మా. సోమరైన చెడ్డదాసుడా, నేను ఇత్తిన చోట కోయివాడును ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సహకారుల యొక్క ఉంచవలసి ఉండేను. నేను వచ్చి 10 తలంతులు గలవానికి ఈడు కలిగిన ప్రతివానికి ఇవ్వబడును, అతనికి సమృద్ధి కలుగును. పనికి మాలిన ఆదాసుని ఎలబడే చీకటిలో త్రోసివేయడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుడయో. ఏముండిద్దమ్మా? ఏడుపు పండ్లు కొరుకుట ఉండిద్దంట. ప్రియులారా, సోమరి రెండో వాడి పేరు ఏంటండి? ఆయన పేరు పనికి మాలిన వాడు. ఎవరండి? పనికి మాలిన. రండి లోపల కూర్చోండి. జనరాజన్న బయట తిరగకూడదు, పద్దాక వాకింగ్ చెప్పేటప్పుడు. ఏం రాయబడుతూ వచ్చిందంటే, రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే, నీవు ఎలాంటి వాడు? కఠినడు అన్నాడు. కానీ ఈయనేమా? సోమరి పనికి మాలినవాడు. ఈయనయుండి యజమాని ఏమన్నాడు? నువ్వు కఠినుడు అని నీ ఇచ్చిన తలంతును భూమిలో దాచిపెట్టి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడండి? ఏడుపు పండ్లు కొరుకుట, ఏడుపు పండ్లు కొరుకుట. అక్కడ ఏడుపు పండ్లు కొరుకున్నా ఏం కొరుకున్నా ప్రయోజనము లేదే లేదు. నీకు ఇచ్చిన రక్షణ, నీకు ఇచ్చిన తలాంతును దాయిపోకుండా వినియోగిస్తే దేవుడు నీకు బలానమ్మకమైన మంచి దాసుడు అనిపించుకుంటావు. దేవుని చిత్తాన్ని ఎరిగి ఆయన చిత్తం చొప్పున చేయగలిగిన వాడుగా ఉంటావు. మత్తయి సువార్త మళ్ళా రండి, ఇంకో మాట చూస్తే ఇంకో మాటలు ఏముంది? మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ 45, 46 వచనాలు చదవండి. 45, 46, 47 వచనాలు. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడెవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగు చేయుచుండుట అతడు కనుగొను, ఆ దాసుడు ధన్యుడు. అతడు తన ఆవుదస్తి మీద వాడు ఉంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇప్పుడు ఈ దాసుడు ఎవరు? ఆ దాసుడల్లా తలాంతు ఇస్తే తలాంతు సంపాదించే దాసుడు. ఈ దాసుడు ఎవరు? చెప్పండి, ఈ దాసుడు ఎవరు? యజమానుడు తన ఇంటి వారికి
తగిన వేళ అన్నం పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడు బుద్ధిమంతుడైన దాసుడెవడు. ఎందుకు ఇప్పుడు చెప్పండి, ఎందుకు ఈ దాసుడు ఎందుకు వచ్చాడు చెప్పండి? అరే ఇప్పుడే చదివింది, భోజనం పెట్టుటకు. భోజనం పెట్టుటకంట ఒక దాసుడు నియమించాడంట. దాసుడు నియమిస్తే దాసుడు అలాగూ నియమించిన దాసుడు అంట తగిన వేళ అన్నం పెడితే గనక యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు అలా చేర్చుండట అతడు కనుగొనిన ఆ దాసుడు ధన్యుడు. అయితే ఒక్క మాట ఉంది, ఈయన ఏం చేస్తున్నాడు? అన్నం పెట్టమని దాసుని నియమించాడు, అంతేనా? తన ఇంటి వారికి అన్నం పెట్టడానికి దాసుని నియమిస్తే ఈ దాసుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఈ దాసుడు ఏం చేస్తున్నాడు? అయితే దృష్టిన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యం చేస్తున్నాడని తన మనసులో అనుకొని తన తోటి దాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతోనూ తినుచు త్రాగుచుంటే ఆ దాసుడు కనిపెట్టిన దినములోనూ వాని యజమానుడు వచ్చి వాడిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించెను. అక్కడ ఏర్పును. అది ఇక్కడ ఈ దాసుడు కూడా ఏం చేసాడమ్మా? ఒక దాసుడల్లా సోమరి పనికి మాలినవాడు. ఈ దాసుడు తన తలాంతును ఏం చేయలేదు, తన తలాంతును ఉపయోగించలా, ఒక చిన్న తలాంతును. ఈ దాసుడు ఎవరు? యజమాని ఇంటి వారికి అన్నం పెట్టే దాసుడు. ఈ దాసుడు ఏం చేశాడు? అన్నం పెట్టక ఏం చేశాడు చెప్పండి? దాసులను కొట్ట మొదలు పెట్టాడంట. ఏం పెట్టక? అన్నం పెట్టక కొరత మొదలేసాడు. కొరత మొదలేయకుండా అతను తింటున్నాడు, త్రాగుతున్నాడు, త్రాగుబోతులతో తిన్నాడు, త్రాగుతున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి అంటే యజమానుడు వస్తాడని, యజమానుడు లేడు. యజమానుడు లేని సమయంలో ఈయన ఏం చేసి యజమాను ఉన్నప్పుడు అంట బాగానే పెట్టాడంట. ఇప్పుడు యజమానుడు లేకపోవడం చూసి మనం కూడా అంతే. ఎట్లా ఉంటాం తెలుసా? సేవకుడు ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాం, సేవకుడు లేనప్పుడు ఒక రకంగా ఉంటాం. మందిరంలో ఒక రకంగా ఉంటాం, బయట ఒక రకంగా ఉంటాం. ప్రియులారా, ఒక రకమైన యదములో కాదు ఉండాల్సింది. నీ ఎప్పుడైనా ఒకే యదములో ఉండు, తప్పులేదు. ఒకే దానిలో ఉండు. బయట కొంత మనలో కలవరపరిచే లోకం ఒకటి ఉండిద్ది. మనకు బయటకు వెళ్ళిన తర్వాత కలవరపరిచే లోకం మనల్ని కలవరపరిచేది, దేనికో దానికి నెట్టి వేసింది, దేనికో దానికి లాక్కెళ్ళింది. ఆ కలవరపరిచే లోకంలో మనం ఉంటున్నాం కనుక ఈ కలవరపరిచే లోకంలో ఉండి మనము బయటికి రావాలంటే ఒకటే ప్రార్థనా జీవితం ఉండాలి. ఆ ప్రార్థన జీవితం ఉంటేనే దేవుని యొక్క యజమానుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారికి లోబడి జీవిస్తే ఆ యజమానుడు ఏం చేస్తాడు తెలుసా? ప్రభా, నాలో కొంత లోకములు ఉంటాడని కనుక ఈ లోకం నాలో ఉంది ప్రభా అని చెప్పి దేవుని దగ్గర ఒప్పుకుంటే సరే, ఒప్పుకోకుండా ఉంటే కనుక తగిన శిక్ష పడింది. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? యజమానుడు లేడని తన దాసుల్ని ఏం చేస్తున్నాడు? తోడి దాసుల్ని కొడుతున్నాడు. కొట్టి మాత్రం వీడు మాత్రం తింటున్నాడు, త్రాగుతున్నాడు. అబ్బా, సమృద్ధిగా తింటున్నాడు. యజమానుడు ఇచ్చేది సమృద్ధి వాళ్ళకి పెట్టుకోకుండా వీడు కడుపు నిండా తింటున్నాడు, తాగుతున్నాడు. ఒక దినం రాని వచ్చింది. యజమానుడు వచ్చేసాడు. యజమానుడు వచ్చిన తర్వాత చూసేసరికి అలాగూ చేస్తా ఉన్నప్పుడు ఇప్పుడు ఏం జరిగింది? జేమ్స్ అన్న, ఏం జరిగింది? నరికి వేసాడు. అక్కడ ఏముందండి? నన్ను నరుకుతావా? నరుకు చూద్దాం. దేవుడు మనిషిని అయితే అనగలుగుతావు, నరుకు చూద్దామని, కొట్టు చూద్దామని అనగలుగుతావు. దేవుడిని అనగలుగుతావా? నరుకు చూద్దాం అంటావా?
నిన్ను ఈజీగా చేసేస్తాడు. ఎంత చేపు పట్టదు ఆయనకి, నిన్నైనా నన్నైనా, అంతేనా? కానీ మనుషుల్ని మాత్రం ఏం చేస్తావయ్యా, చెయ్యి రా, ఏం చేస్తారా చూద్దాం అంటాం. కానీ దేవుణ్ణి మనం మాత్రం ఆ మాట అనలేం. మనం ఎందుకో తెలుసా? మనల్ని పుట్టించింది ఆయనే, పోషించేది ఆయన, ప్రాణంతో ఉంచేది కూడా ఆయనే. అందుకని ఆయన్ని ఏమనలేము. ఎందుకో తెలుసా? ఆయన చేతిలో మనం ఉండాలి. ఆయన చేతిలో మనం ఉండవండి. యేసుప్రభు వారి చేతిలో చాట ఒకటి ఉందంట. చాటలో ఒడ్డు ఉన్నాయి అంట. ఆ ఒడ్డు ఏం చేస్తున్నాడు? తూర్పాద పోతున్నాడు. ఒడ్డు తూర్పాద నిండుకు పట్టాడు. చాటతో ఏం చేస్తామని మన కళ్ళంలో ఒడ్డు నిండుకు పడతాం. నిండుకు బట్టి ఆ చాట నిండా బట్టి, ఆ పలికి నిండా బట్టి తూర్పాద రాస్తా ఉంటాం. తాళ్ళు ఎక్కడికి వెళ్ళిద్ది, ఒడ్డు ఎక్కడికి ఉంటాయి? తాళల్లా గాలికి వెళ్ళిపోయింది బయటికి. ఒడ్డు రాశిలాగా పెరుగుతా వస్తాయి. ఇవి అయితే మాత్రం తాళ్ళు వెళ్ళిపోతాయి. అంటే యేసు ప్రభు వచ్చినప్పుడు తాళ్ళులాగా ఉంటావా, ఒడ్డులాగా ఉంటావా? గట్టి గింజలవా, తాళ్ళు గింజలవా? ఎలాంటి దానివి నువ్వు? ఎలాంటి వాడి? నేను ఎలాంటి వాడిని? తాళ్ళు గింజలుగా ఉంటావా, లేకపోతే గట్టి గింజలుగా ఉంటావా? ఏ గింజలుగా ఉంటావు? ఆయన చాట ఆయన చేతిలో ఉన్నది. చెడ్డదాసుడిగా ఉండొద్దమ్మా, కొట్టేవాడిగా ఉండొద్దమ్మా. అమ్మా, నువ్వు ఎవరైనా సరే కొట్టేవాడు ఆయన చిత్తాన్ని నన్ను నెరవేర్చేవారు ఉండాలి. ఆయన చిత్తాన్ని జరిగించేవారు ఉండాలి. ఆయన చిత్తాన్ని జరిగించడానికి, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. మనిషి కుమారుడు వస్తాడు. అందుకని పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది. యాకోబు రాసిన పత్రిక రండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చదవండి. 17వ వచనం. కాబట్టి మేలైనది చేయనెరిగియో అలాగు చేయవానికి పాపము, చేయని వానికి. కాబట్టి మేలైనది చేయనెరిగి అలాగు చేయని వానికి పాపము కలుగును. చూడండి, నువ్వు చేయాలి. ఎవరు చేయాలి మేలు చేసే ఆధిక్యత నీలో ఉంది. అంటే ఒకరికి ఇచ్చే ఆధిక్యత నీలో ఉంది, ఒకరు పెట్టే ఆధిక్యత నీలో ఉంది. ఉన్నప్పుడు నువ్వేం చేయకూడదు? మేలు చేయని ఎరిగి అలాగు చేయని వానికి పాపము కలుగును. చేయకోకుంటే ఏం కలిగిద్దండి? పాపం. ఇప్పుడు ఈ దాసుని ఏం చేస్తున్నాడు? కొడుతున్నాడు. ఏం చేయాలండి? మేలు చేయాలంట. మేలు చేయకుండా ఈయన ఏం చేస్తున్నాడు? తోటి దాసుని కొడుతున్నాడు. ఆయన వస్తున్నాడు. యజమానుడు వస్తున్నాడు. ప్రభు యేసుక్రీస్తు వారు వస్తున్నాడు. మనిషి కుమారుడు వస్తున్నాడు. వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఏం చేయాలండి? అందుకని ఇంకొక మాట కూడా ఉంది. చేయకపోతే పాపం అయ్యిద్దంట. అంతేకాకుండా ఎబ్రిల్ రాసిన పత్రికలో ఒక మాట ఉంది. రండి, ఎబ్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం. ఎబ్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమని? 37, 38 వచనాలు చదవండి. ఇక కాలం బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకవచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవించును గాని అతడు వెనకదీసిన యెడల అతని యందు నా ఆత్మకు, అది చూశారమ్మా అక్కలారా, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసములను జీవించును గాని అతడు వెనక తీసిన యెడల అతని యందు నా ఆత్మకు. చూశారా? వచ్చుచున్నవాడంట ఎట్లా వస్తున్నాడండి? ఆలస్యం చేయక వచ్చును.
ఈ మధ్య ఈ 2-3 దినాల క్రితము 2-3 దినాల క్రితము ఒక భార్య భర్తలకి ఒకే ఒక్క కొడుకు అంట. ఒక్క కొడుకు అయితే ఆ కొడుకు విషయంలో ఎంత సంపాదించాడు తెలుసా తండ్రి? ఒకే కొడుకు అంట. వెనకాల ఆడపిల్ల లేదు, మగపిల్లలు లేరంట. స్నేహితులతో పాటు ఈ యొక్క బెంగళూరు అక్కడికి వెళ్ళాడంట. వెళ్ళిన తర్వాత అక్కడ కొంత తుక్కిస్లాట జరుగుతూ వచ్చిందంట. వయసు 20 సంవత్సరాల వయసు, బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. చదువుతుంటే ఆ వ్యక్తి బిడ్డ ఆ తొక్కిసలాడకి కింద పడిపోయి అందరు తొక్కేసేసిన తర్వాత చచ్చిపోయాడు. చచ్చిపోతే అతని తండ్రి కబురు చేశారు. అతని తండ్రి కబురు చేస్తే అతని తండ్రి పిల్లోడి దగ్గర ఏడుస్తున్నాడు. ఏమని ఏడుస్తున్నాడు తెలుసా? కొడుకా, నీ కోసం 100 కోట్లు సంపాదించాను రా, ఇదంతా ఎవరికి ఇవ్వాలరా? ఇది నిజం జరిగిందండి, కథ కాదు. మన ఈ మధ్య 3 రోజుల క్రితం జరిగింది. కొడుకా, నీ కోసం 100 కోట్లు సంపాదించారా? ఇంకెవరికి ఎత్తాడు? తల్లిదండ్రులు బోర్న ఏడుస్తున్నారు. బోర్న ఏడ్చి కేకలేస్తున్నాడు. అయ్యా లెగురా 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 అని కేకలేస్తుంటే, నీకు ఆస్తి అంతా సమకూర్చారా లెగురా అంటుంటే లెగుతాడా? 100 కోట్లు సంపాదించిన కొడుకు 100 కోట్లు పెట్టు లెగుతాడా? 100 కోట్లు పెట్టినలా కూడా చచ్చిపోయిన వ్యక్తి. ప్రియులారా, నేనేం చెబుతున్నానంటే, యేసు ప్రభు ఆలస్యం చేయక వచ్చును. ఆలస్యం చేయక వచ్చును. ఎప్పుడు వస్తాడో తెలియదు. మరణం ఎటు నుంచి వచ్చిందో తెలియదు. ఏ ప్రక్క నుంచి వచ్చిందో తెలియదు. నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు వచ్చిందో, లేకపోతే మనం ప్రయాణం అయ్యేటప్పుడు వచ్చిందో తెలియదు. నువ్వు ఎక్కడికి వెళ్తే ఎక్కడ ఉండిద్ది నీ మరణం నీ అంటే. మన పాస్టర్ గారు ఒక పాట చెబుతూ వచ్చాడు. ఒక పాస్టర్ గారు మధ్య ఇక్కడ పక్కన వాక్యం చెబుతూ ఒక మాట చెబుతూ వచ్చాడు. ఏమని చెప్పాడు తెలుసా? మన అమ్మటే వచ్చేదంట ఒకటి ఉండిద్దంట. ఏంటి? నీడ. మన అమ్మడే ఏమొచ్చింది? నీడ వచ్చిందంట. మనం వెళ్ళిన తర్వాత వచ్చేయండి మనం చేసిన క్రియలు అంట. మనం నడుస్తుంటే మన అమ్మటేనే నీడ వస్తా ఉండిద్ది. కానీ మనం వెళ్ళిన తర్వాత మన అమ్మడు వచ్చేయంట మన క్రియలు అంట. కానీ భలే వాక్యం మంచిగా చెప్పాడు దైవదాసు. నాకు నచ్చింది. ఈ 5-4 సంవత్సరాల్లో నేను విన్న వాక్యము ఒక వ్యక్తి చెప్పాడు ద్వారా అది ఎంత నెంబర్ 1 ఉంది. వాక్యం అయిపోయేంత వరకు నేను వింటానే ఉండా. గురువారం లేను కానీ గురువారం కూడా బాగా చెప్పాడు అంట వాక్యం. నేనేం చెబుతా, ఒక దైవ సేవకులు ఒక యుద్ధంలో తలంతులు ఆయన వాడుకుంటాడు. నీడ చూడండి, మన అమ్మటే మనం వెళ్తుంటే నీడ మన అమ్మటే వస్తుందంట. నువ్వు ఇటు వెళ్తే ఇటు వచ్చింది, ఇటు వెళ్తే ఇటు వచ్చింది. పైకి వెళ్ళేటప్పుడు నువ్వు చేసిన నీ క్రియలు నీ అమ్మటే వస్తాయి. ప్రియులారా, 100 కోట్లు ఉండా, 1,00,000 కోట్లు ఉండా మరణం ఆగదు. కనుక నువ్వేం చేయాలి? వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. అయితే నా ఎదుట ఏమన్నాడు? నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం వలన జీవించును గాని అతడు వెనక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు ఎప్పుడైనా వెనక తీయకూడదంట. ఎప్పుడైనా నువ్వు దేవుని నమ్మిన తర్వాత వెనకంజే వేయకూడదంట. ఎన్ని పరిస్థితులు రాని, సంఘములు ఎన్ని పరిస్థితులు రాని, సమాజంలో ఎన్ని పరిస్థితులు రాని, సేవకుల ద్వారా విశ్వాసులు ఎన్ని పరిస్థితులు రాని, విశ్వాసుల ద్వారా సేవకులకు ఎన్ని పరిస్థితులు రాని, నువ్వేం చేయకూడదు? వెనకంజి వేయకూడదు. అంతే. నా ద్వారా నీకు రావచ్చు, నీ ద్వారా నాకు రావచ్చు. కానీ ఏం చేయకూడదు? దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. అందుకని వెనకంజి వేయకోకుండా సిద్ధంగా ఉండాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆయన ఎప్పుడు వస్తాడు? మేఘాలుడే వస్తాడంట. మేఘాలుడే వస్తాడు. వచ్చినప్పుడు
నువ్వు సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉన్నావా? లేకపోతే సిద్ధపడి లేవా? అందుకనంట ప్రతి వ్యక్తి అంట ఏం చేయాలో తెలుసా? సిద్ధపడి ఉండాలంట, వెనక తీయకూడదంట. అందుకని ప్రతి వ్యక్తి ఎలాగ ఉండాలంటే వెనక తీయకోకుండా ఎలాగ ఉండాలో తెలుసా? ఇంకొక మాట చూసుకుని మనం ముగించుకుందాం. చూడండి, తీతు రాసిన పత్రిక రండి. తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం చదవండి. 3వ అధ్యాయం 2వ వచనం. ప్రతి సత్కార్యం చేయటకు సిద్ధపడి ఉండవలెనని మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనబర్చుచు ఎవరిని దూషింపక జగడని వాడిన వారుగాను శాంతులే ఉండవలనని వారికి జ్ఞాపకము చేయము. ఎలా ఉండాలండి? ప్రతి సత్కార్యం చేయటానికి ఎట్లా ఉండాలి? సిద్ధపడి ఉన్నారు. ప్రతి సత్కార్యం, ప్రతి సత్కార్యం అంటే ప్రతి మంచి పని సత్కార్యం చేస్తారు. ఎవరికండి సత్కార్యం చేస్తారు? ఎవరికి? ఉద్యోగంలో పర్ఫెక్ట్గా చేస్తారు చూసావా? వాళ్ళకి ఏం చేస్తారు తెలుసా? సన్మానం, సత్కార్యం, సన్మానం చేస్తారు. రిటైర్మెంట్ అయినప్పుడు కూడా ఏం చేస్తారు? సన్మానం చేస్తారు. ప్రియులారా, ఎందుకు చేస్తారు? ఆ రిటైర్మెంట్ అయినప్పుడు వాళ్ళు చేసిన దాన్ని బట్టి పైన వాళ్ళకన్నా పై అధికారి ఏం చెబుతాడంటే ఆ వ్యక్తి పేరు పెట్టి ఏం చెబుతాడు? ఈ వ్యక్తి ఇన్ని సంవత్సరాల్లో ఉద్యోగం చేసినది ప్రారంభం మొదలుకొని ఇప్పుడు వరకు ఆయన గురించి చెబుతా వస్తాడు. సత్కార్యం అంటే ఆయన చేసినవన్నీ చెబుతా ఉంటాడు. అందుకని చేసిన చెప్పి ఏం చేస్తాడంటే శాలువ కప్పుతారు, సన్మానం. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు తెలుసా? ప్రతి సత్కార్యం చేయుటకు సిద్ధపడవలెనని మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమా ఏంది ఇంకా కనపరచాలంట. ఎవరిని దూషింపక జగడమాడిన వారుగాను శాంతులే ఉండాలంట. ఏమాడకూడదండి? జగడమాడకూడదు. కొంతమంది ఏం చేస్తారు? సాత్వికం లేని వారు ఏం చేస్తారు? మనిషిని దూషిస్తూ జగడమాడుతూ ఉంటారు. అదే సాత్వికం ఉందనుకో, నీలో ఏం రాదు? దూషించుట రాదు, జగడమాడటము రాదు. అందుకని నీలో నాలో ఏమన్నాలో తెలుసా? సత్కార్యం చేయటానికి సిద్ధపడి ఉండాలంట. ఆ సత్కార్యం చేసిన వాళ్ళంట సంపూర్ణమైన సాత్వికం వారిలో ఉండాలంట. ఎవరిని దూషింపకూడదు, ఎవరితో జగడమాడకూడదు. వారికి జ్ఞాపకం చేయి, యేసు ప్రభు రాబోతున్నాడు, సిద్ధపడి ఉన్నారా? జగడమాడకుండా ఉన్నారా? సాత్వికత ఉన్నారా? ఎవరు దూషింపకుండా ఉన్నారా? ఇవన్నీ నీలో ఉంటే గనక ప్రభు వచ్చినప్పుడు నమ్మకమైన మంచి దాసు. ఎవరు దాసులుగా ఉండాలో తెలుసా? మంచి దేవుని దాసులుగా, నమ్మకమైన మంచి దాసుడా, కొట్టే దాసుడిగా ఉన్నమాక, తలంతు దాసుడిగా ఉన్నమాక, వెనక తీసే దాసుడిగా, ఎన్ని పరిస్థితులు వచ్చినా నేను వెనకే తీస్తానని దాసుడిగా ఉండబాక. ఇంకా సత్కార్యము చేసే దాసుడిగా ఉండాలి. సత్కార్యం చేసే దాసుడిగా, జగడమాడి దాసుడిగా, దూషించే దాసుడిగా ఉన్నమాట. అందుకని ఏ దాసుడిగా ఉంటావు నువ్వు? సాత్వికము, దేవుని చిత్తాన్ని ఎరిగేవారుగా, వెనకంజి వేయని వారుగా ఆ దాసుడిగా ఉన్నప్పుడు ప్రభు వస్తాడు. నేను అనేకమైన వాటి మీద నిన్ను నియమిస్తా, నా సంతోషములో పాలు. దేవుని సంతోషంలో పాలు పొంగులు పొందే భాగ్యం అది మనకుంటే చాలండి. ఆ భాగ్యాన్ని పొందే ధన్యత నీకుందో, నాకుందో, ఎవరికుందో. ఎప్పుడు ఆయన వస్తాడో నువ్వు ఎలాగెళ్తావో నేను ఎలాగెళ్తామో తెలీదు. నీ క్రియలే నీ అంటూ వస్తాయి, నా క్రియలు నా అంటూ వస్తాయి. కానీ నువ్వు అనుగ్రహించి దేవుడు నువ్వు సరైన విధంలో నేను సిద్ధపడి ఉండకపోతే ప్రభు రాబోతున్నాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు.
ఎప్పుడు వస్తాడో తెలియదు, ఏ విధంగా వస్తాడో తెలియదు. ప్రియులారా, నేను ఒక్కటే చెబుతున్నా, ఆయన వచ్చినప్పుడు, మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఏ గడియలో వస్తాడో తెలియదు. వచ్చినప్పుడు నువ్వు సిద్ధంగా ఉంది. అప్పుడు వరకు నేను కొడతాను, తాగుతానని దాసుడిగా ఉంటావా? తిడతానని దాసుడిగా ఉంటావా? జగడమాడే దాసుడిగా ఉంటావా? దూషించే దాసుడిగా ఉంటావా? లేకపోతే తలంతును దాసుడిగా ఉంటావా? అటు వద్దయ్యా, అటు వద్దమ్మా, అటు వద్దు. నువ్వు మంచి చేసే దాసుడిగా ఉండాలి, తలంతును ఉపయోగించే దాసుడిగా ఉండాలి, సాత్వికమైన దాసుడిగా ఉండాలి, సత్కార్యం చేసే దాసుడిగా ఉండాలి. ప్రియులారా, వెనక తీకోకుండా నీతిమంతుడైన వాడు వెనక తీయటం దేవునికి సంతోషం కాదు, కానీ వాడు వెనక తీయకుంటే ఆయనకు సంతోషం అంట. వెనక తీసే దాసుడిగా ఉన్నమాట. నీ దాసుడు ఏ దాసుడిగా లోకంలో ఉన్న దాసుడిగా ఉండిపోతావు. దేవుని దాసుడికి నేను చిత్తాన్ని నెరవేర్చుతావు. వాక్యం ద్వారా నిన్ను నీవు పరీక్షించుకుని, పరిశీలన చేసుకుని యోగ్యమైన రీతిలో ప్రభు బలలో పాలు పంపులు పొందు. ప్రభు నిన్ను దీవించి ఆశీర్వదించి ఆత్మీయమైన మేలుతో దేవుడు నిన్ను నింపునుగాక.